తెలంగాణ ఏపీ పోలీసుల మధ్య డేటా వార్ వివాదం ముదురుతోంది. ఏపీకి చెందిన ఓటర్ల డేటా ఐటీ గ్రిడ్ ఆఫీసులో ఉందంటూ ఫిర్యాదు చేశారు వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి. దీంతో దాడులు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు రేపు నలుగురిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఏపీలోని ఓటర్ల సమాచారాన్ని రాష్ట్రంలోని ఓ కంపెనీ తీసుకుని ఓట్లను తొలగిస్తుందని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి. ఈ కంప్లైంట్తో టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు చేశారు రాష్ట్ర పోలీసులు. కొన్ని హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఏపీ పోలీసుల ఎంట్రీతో సోదాల వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న సేవామిత్ర మొబైల్ యాప్లో ఏపీకి చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీడీపీకి యాప్ తయారు చేసి ఇచ్చిందని, ఇందులో ఓటర్లు, వారి ఆధార్ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని లోకేశ్వర్ రెడ్డి అంటున్నారు. కంపెనీ హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ డేటా మొత్తం వాళ్ళ కంపెనీ సర్వర్లలో ఉంది. ఎలక్షన్ సంబంధించినటువంటి డేటా, ఆధార్కు సంబంధించినటువంటి డేటా, ప్రజా సాధికార సర్వే, పల్స్ సర్వే డేటా, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి బూత్ కన్వీనర్ డేటా మొత్తం అంతా లింకేజ్ చేసి ఉందన్నమాట. అది మాకు తెలిసిన వెంటనే మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అది నిన్న జరిగింది. ఇది తప్పు. సానుభూతి పరుల ఓట్లు తొలగించడము, దొంగ ఓట్లు చేర్పించడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం సెల్ ఫోన్ ఆధారిత సేవల్ని తమకు అందించాలని విశాఖపట్నంలో ఉంటున్న బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను కోరింది. దీంతో ఆ సంస్థ ఏపీ ప్రభుత్వం నుంచి జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్ కార్డులు, ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ తో పాటు హైదరాబాద్ లో ఉంటున్న డేటా మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికార నివేదిక వివరాలను తీసుకుందని లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. ఈ డేటా మొత్తాన్ని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థ వినియోగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోవద్దని, ఇందుకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని, వీటి సాయంతో టీడీపీ నాయకులు 2014లో ఓటరు జాబితాలో ఉన్న పేర్లను 2019లో తొలగించారని ఆరోపించారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావడంతో అతన్ని అరెస్టు చేస్తారన్న అనుమానంతో వారిని అడ్డుకున్నారు స్టేట్ పోలీసులు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ కంపెనీపై ప్రజల డేటాను బహిర్గతం చేయడం సహా పలు సెక్షన్ల కింద రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 4గురికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామన్నారు రాష్ట్ర పోలీసులు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కు 161 సిఆర్సీపీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ విపక్ష నేత జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వైసీపీతో ఉన్న స్నేహంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీకి అనుకూలంగా ఉన్న ఐటీ సంస్థలపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. ఇవాళ కేసీఆర్ గారితో కుమ్మక్కై 1000 కోట్లు నిన్న కర్నూలులో చెప్పా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ మళ్ళీ అమరావతి నడిబొడ్డు విజయవాడలో చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఇవాళ బీజేపీ కేసీఆర్ ఇస్తున్న 1000 కోట్ల గిఫ్ట్ కి నువ్వు తాకట్టు పెట్టావు. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పనిచేసే 4 ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ నిన్నటి నుంచి కనిపించడం లేదని ఐటీ గ్రిడ్ కు చెందిన అశోక్ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రేపు ఉదయం 10:30కు 4గురిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.